श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। సాయి బంధువులర, ఆత్మస్వరూపులర, ప్రేమస్వరూపులర, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం మణియమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 28 ఓవి 31 నుంచి 45వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. రాముని ఆజ్ఞ చేత కపిరాజ్యము ఆరవిపుత్రుకిచ్చినన్. రాముని ఆజ్ఞ చేత కపిరాజ్యము ఆరవిపుత్రుకిచ్చినన్. ప్రేమను తారగూడి అతి ప్రీతి వనర్చుచునుండి వేడుకన్. వేమరు వానకాలమును వెల్లంగ రాముడు పిల్వబంపినన్. భూమిని ఉన్న వానరులు బోరున మ్రోయ ప్రసన్న రాఘవా. వాలిని సంహరించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు ఆ యొక్క వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి అధిపతిగా అభిషేకించడం జరిగింది. ఆ తర్వాత సుగ్రీవుని భార్య అయిన తారతోటి కూడి సుగ్రీవుడు హాయిగా ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే వానాకాలం కాబట్టి సీతమ్మ వారి జాడ వెతకడం కష్టం వర్షాకాలంలో అని. వర్షాకాలం అయిపోయిన పిదప మనం సీతమ్మ వారి జాడ కనుక్కునే ప్రయత్నం చేద్దామని రామచంద్రమూర్తి సుగ్రీవుడికి చెప్పి మరి చాలా రోజులు చాలా బాధలు పడ్డావు, ఏకాంతంగా జీవించావు, హాయిగా నీ భార్య పిల్లలతో సుఖంగా జీవించయ్యా, వర్షాకాలం అయిపోయిన తర్వాత సీత జాడ తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. వానాకాలం అయిపోయిన తర్వాత సుగ్రీవుడిని పిలిపించారు రామచంద్రమూర్తి. ఓం శ్రీ సాయిరామ్. లాలా లక్ష్మీచందు స్వప్నంలో దర్శనమిచ్చిన బాబాగారు తిరిగి దాసగన్ మహారాజు సంకీర్తన చేసే సమయంలో సభలో పెట్టినటువంటి ఒక ఫోటోలో ఉన్న వ్యక్తి తన కలలో కనిపించినటువంటి సాధువు ఇద్దరు ఒక్కటే అని గ్రహించాడు లక్ష్మీచంద్. ఆ విషయం చూసి, ఆ సంఘటన చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. దాసగిరి మహారాజ్ చేసిన సంకీర్తన తుకారాం మహారాజ్ది. కథ అద్భుతమైంది, దాసగను సంకీర్తన అద్భుతమైంది. అందులో అక్కడక్కడ సాయినాథుని మహిమ కూడా తెలియచెప్పడం దాసగని యొక్క విశిష్టత. ఇవన్నీ కలిపి లాలా లక్ష్మీచందు తనను తాను మర్చిపోయాడు, ఆత్మానందంలో మునిగిపోయాడు. ఆ సంఘటనలో మనం ఉన్నాం. 31వ ఓవి. మొదట స్వప్నంలో చూచిన మూర్తి సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగటం లేదు. తనతో షిరిడీ వరకు తోడుగా వచ్చే స్నేహితుడు ఎవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఈ సత్పురుషుని పాదాలపై శిరస్సు ఉంచగలను? ఎప్పుడు ఈ సాధువు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తానా అని లక్ష్మీచందు ఎప్పుడూ ఆతృత పడేవాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం త్వరగా కలగటానికి ఏం చెయ్యాలి అని మార్గాలు వెతకసాగాడు. భగవంతుడు ఎప్పుడూ భక్తికి ఆకలి కొని ఉంటాడు. ఎలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూసేసరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడీకి వస్తావా అని అడిగాడు. నారాయణ మహారాజ్ దర్శనానికి కేడ్గాం వెళ్ళాలని కోరిక కలిగింది, కానీ ముందుగా షిరిడీ వెళ్ళాలని తోచింది అన్నాడు. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరుని వద్ద నుండి 15 రూపాయలను అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. పక్కబట్టలు అవి సర్దుకొని బయలుదేరి వెళ్ళి వేలకు టిక్కెట్లను తీసుకుని ఉభయలు బండిని అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరూ భజన చేశారు.
లక్ష్మీచందు దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకప్ చేశాడు. సిరి నుండి వచ్చిన వారెవరైనా తటస్థపడితే లక్ష్మీచందు వారికి ఉత్సుకతతో నమస్కరించి, సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి. సాయిబాబా అహ్మద్నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులుగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలను చెప్పండి అని అడిగేవాడు. రైలు డబ్బాలో షిరిడి సమీపంలో ఉండే 4 ముసల్మాన్లు ఉన్నారు. వారితో ముచ్చటించగా లక్ష్మీచందు మనస్సుకు తృప్తి కలిగింది. సాయిబాబా గురించి మీకు తెలిసింది మాకు చెప్పండి అని లక్ష్మీచందు వారిని ఎంతో ప్రీతిగా భక్తిగా ప్రశ్నించాడు. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. మొదట స్వప్నంలో చూసిన మూర్తియే సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగటం లేదు. ఏమిటి అది తప్ప అంటే, కలలో తనకు కనిపించినటువంటి సాయినాథుల వారే ఇక్కడ దాసగను హరికథలో ఉంచినటువంటి ఫోటోలో ఉన్నటువంటి మూర్తి కావటం ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది? ఎవరు ఇతను? ఎవరి మహానుభావుడు? ఎందుకు నా కల్లోకి వచ్చాడు? కల్లో వచ్చిన మరుసటి రోజే ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం ఏంటి? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేనికోసం జరుగుతుంది? అది ఆలోచిస్తూ ఉన్నాడు. తనతో షిరిడి వరకు తోడుగా వచ్చే స్నేహితుడు ఎవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఈ సత్పురుషుని పాదాలపై శిరస్సు ఉంచగలను? ఓకే, 100 సంవత్సరాల క్రితం మనుష్యుల యొక్క మానసిక పరిస్థితి ఇంత మెత్తగా, ఇంత భక్తియుతంగా, భక్తే పరమావధిగా సమాజంలో కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళే కొద్దీ, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళే కొద్దీ వాతావరణంలో, అంటే మనుష్యులలో మంచితనం, సాత్విక గుణం, అమాయకత్వం, భక్తితత్వం, ఆధ్యాత్మిక చర్చలు ఇవన్నీ కలిపి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. వాతావరణం అంటే ప్రకృతి వాతావరణమే కాదు, మనుషుల యొక్క జీవన విధానాలు, వారి యొక్క మానసిక పరిస్థితులను బట్టి కూడా వాతావరణం మనకు ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ వాతావరణం కిందకే వస్తాయి. అటువంటి ఒక మంచి కాలం ఆ కాలం కాబట్టి అతనికి కలలో మహాత్ముడు కనిపించిన వెంటనే ఆ మహాత్ముడు దర్శనం చేసుకోవాలి. నేను ఎప్పుడు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఎవరు నాకు తోడుగా వస్తారు? ఎప్పుడు ఆ మహాత్ముడి పాదాలకు నా శిరస్సును తగిలిస్తాను, శిరస్సును ఆ మహాత్ముని పాదాలపై ఉంచుతాను అని భక్తిగా మనసులో భావన చేస్తూ ఉన్నాడు. సాధారణంగా నా ఉదంతం ఒక చిన్నది చెప్పుకుందాం ఒకసారి. సరదాగా ఉంటుంది, నా బుద్ధి కూడా తెలుస్తుంది కదా. ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళాలని కోరిక ఉండదు. పక్కింట్లోనే ఒక మహాత్ముడు ఉన్నాడన్నా ఉంటే ఉండని, నాకెందుకు? నా గురువుగారు నాకున్నారు కదా. నా గురువుగారు అందరూ ఒకటే, ఇంకా మళ్ళీ ప్రత్యేకించి ఒక మహాత్ముడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అందరి మహాత్ములు, అందరి గురువులు నా గురువులోనే ఉన్నారు, మళ్ళీ ప్రత్యేకించి ఒక మహాత్ముడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇలాంటి భావనలో ఉండేవాడిని కాబట్టి ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇంతకుముందు చెప్పినట్టుగా పొద్దుటూరులో ఇసుక స్వామి అని, కృష్ణయ్య స్వామి అని, దిగంబర స్వామి ఉండేవాడు. ఆయన సాక్షాత్తు అవధూత, దత్తాత్రేయ అవతారం. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం వెనకాలే ఉంటుంది ఈ కృష్ణయ్య స్వామి గారి నివాసం. ఎప్పుడు ఇసుకలో నీళ్లు పెడుతుంటాడు, ఆ నీళ్ళల్లో మళ్ళీ కుంకుమ పసుపు కలుపుతూ ఉంటాడు. ఆయన సజీవంగా శరీరంతో ఉండగానే ఒక 10 అడుగుల గోతి తవ్వించుకున్నాడు ఆయన ఉంటున్న ఇంట్లో. ఆయన మహాత్ముడు, అవధూత, సిద్ధపురుషుడు అని గ్రహించినటువంటి ఒక భక్తుడు తన ఇంటిని ఆయనకి ఇచ్చేశాడు, లేదా ఆ ఇంటిని కొని ఇచ్చాడు. నాకు తెలిసి 70 లక్షలు ఎంతో అయిందని కొని ఇచ్చాడని విన్నాను. ఆ ఇంట్లో ఆయన ఉండగానే ఒక 10 అడుగుల మేర పెద్ద గుంత తోయించి పెట్టుకున్నాడు. బహుశా ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత అందులోనే పెట్టి ఉంటారు ఆయన. ఆ మహాత్ముడికి సంబంధించినటువంటి భక్తులు శ్రీశైలంలో, సుండిపెంటలో కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన మిత్రులు కూడా. ఒకసారి నా మిత్రుడు రామయ్య అని ఉన్నాడు. ఆ
అతనికి బాగా అజీర్ణ వ్యాధితో బాధపడుతున్నాడు. అంటే గ్యాస్ ప్రాబ్లం, చాలా పెద్ద ఎత్తున గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదట. ఒకసారి కృష్ణయ్య స్వామి గారు వచ్చినప్పుడు ఇతను పనిచేసే ఎస్సీ గారు డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడేమో అప్పుడు, లేదా ఎస్సీ గారు పరిచయస్తుడు. ఆ ఎస్సీ గారి ద్వారా ఈ స్వామి పరిచయం అయ్యాడు. ఈయన ఇంటికి కూడా వచ్చాడంట ఆయన కృష్ణయ్య స్వామి. ఆ సందర్భంలో ఈయన వీపు మీద ఒక దెబ్బ కొట్టాడట. అప్పటి నుంచి అతని అజీర్ణ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అని చెప్తాడు. ఇది ప్రత్యక్షంగా నాకు బాగా తెలిసిన మిత్రుడు చెప్పింది. అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు అతనికి. అటువంటి అనుభవం ఉండడం వల్ల కృష్ణయ్య స్వామి దగ్గరికి వెళ్దామని నాతో ఎప్పుడు అంటూ ఉండేవాడు. సరే, నాకేమో ఎటువంటి సంకల్పం లేదు కాబట్టి నాకు గురువుగారు సంకల్పం ఇచ్చినప్పుడు వెళ్దాంలే అని నేను దాన్ని అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చేవాడిని. ఒకసారి ఉన్నట్టుండి ఆ కృష్ణయ్య స్వామి గారికి సంబంధించిన శిష్యుడే తిరుపతి రెడ్డి గారు అని చెప్పి, తిరుపతి రెడ్డి నాయన అంటారు. ఆయన శ్రీశైలంలో ఆశ్రమం కట్టుకొని ఆయన సాధనలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఈ ఆధ్యాత్మిక మిత్రులందరి ద్వారా ఆయన తెలిసాడు, ఆయన మహత్తు తెలిసింది. కానీ వెళ్ళడానికి మాత్రం మనసు సంకల్పించట్లేదు. ఒకసారి ఉన్నట్టుండి స్వప్నంలో ఇప్పుడు లాలా లక్ష్మీచంద్కి బాబాగారు ఎలా దర్శనమిచ్చారో అలాగే కృష్ణయ్య స్వామి గారు దర్శనమిచ్చారు. దర్శనం ఇవ్వడము దిగంబరంగానే ఇచ్చాడు. ఆయన యొక్క తొడ మీద ఒక కాగితం ఏదో కనపడింది. ఆ కాగితం ఏంటయ్యా అంటే, నాకు స్వప్నంలో అనిపిస్తుంది అది కృష్ణయ్య స్వామికి సంబంధించినటువంటి ఒక పాట అని నేను అనుకున్నాను. స్వప్నం అయిపోయింది. తర్వాత నేను దాన్ని ఎట్లా అన్వయించుకున్నానంటే, కృష్ణయ్య స్వామి గారు నన్ను పిలుస్తున్నారు దర్శనానికి. అదే సమయంలో నేను ఆయన మీద ఒక పాట కూడా రాయాలని ఆయన కోరుకుంటున్నాడు. సరే, నాకు కొద్దిగా పుస్తకాలు రాయడం, పాటలు రాయడం అలవాటే కాబట్టి ఆయన మీద ఒక పాట రాసి వెంటనే నా మిత్రుడికి చెప్పాను, ఇలా స్వామి దర్శనం ఇచ్చాడు, పిలుపు వచ్చినట్టుకుంది, వెళ్దామని చెప్పి. నేను, రామయ్య గారు, అప్పారావు గారు, ఇంకా ఒకరి రత్నం గారు, ఇంకా ఆచార్య గారు, అందరం కలిసి ఒక 5 మంది వెళ్ళాం వెహికల్ మాట్లాడుకొని. సరే, ఆయన దర్శనం చేసుకున్నాం, ఆశీర్వాదం పొందాం. ఏదో అరిచాడు, తిట్టాడు, మళ్ళీ ప్రసాదం పెట్టాడు. ఆ తర్వాత బ్రహ్మంగారి మఠం వచ్చాం. రాత్రి అక్కడే నిద్ర చేసాం అందరం కూడా. మధ్యరాత్రి లేచి చూస్తే కాళ్ళ దగ్గర 3 కుక్కలు పడుకొని ఉన్నాయి. దాంట్లో మధ్యలో కుక్క నల్లగా ఉంది, 2 పక్కల అటు ఇటు కుక్కలు 2 కూడా మామూలుగా తెల్లగాను గోధుమ రంగుతో ఉన్నాయి. కాబట్టి దత్తాత్రేయ స్వామి దర్శనం ఇచ్చాడు అని భావన చేసుకున్నాం, ఆనందించాం. అంటే ఈ విధంగానే స్వప్న దర్శనం ఇచ్చి పిలిపించుకున్నాడు కృష్ణయ్య స్వామి. ఆయన పిలిపించుకున్నాడు, స్వప్న దర్శనం ఇచ్చాడు కాబట్టి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇంకంతే. ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఆ తర్వాత విజయవాడలో పోలయ్య తాత అని చెప్తుంటుంది మా చెల్లెలు నిర్మలాది, ఆయన కూడా అవధూత స్వామి. ఓసారి మొన్న గుడివాడలో కార్యక్రమం పెట్టినప్పుడు సోదరి పోలయ్య తాత గారిని తీసుకొని వచ్చారు, వేదిక మీద కూర్చోబెట్టారు. అక్కడ అనుకోకుండా ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. ఇలా సంకల్పరహితంగా కొందరు మహాత్ములు దర్శనం ఇచ్చారు, కొంతమంది పిలిపించుకొని మరి దర్శనం ఇచ్చారు. ఇక్కడ లాలా లక్ష్మీచంద్కు కూడా సాయినాథుల వారు దర్శనమిచ్చి మరుసటి రోజు దాసగన మహారాజు సంకీర్తనలో ఫోటో రూపంలో కూడా కనిపించి, ఈ 2 ఒకదానికొకటి కలిసి ఉండడం లాలా లక్ష్మీచంద్కు ఏదో ఒక సందేశం సాయినాథుల దగ్గర నుంచి వచ్చినట్టుగా అనిపించింది. కాబట్టి అతను చాలా ఆనందపడిపోయి ఎప్పుడు వెళ్ళాలా షిరిడీకి, ఎప్పుడు ఆయన పాదాల గుండా తన శిరస్సును ఆనించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి, వారి దర్శనం త్వరగా కలగటానికి ఏం చేయాలి అని మార్గాలు వెతకసాగాడు. ఒక 100 సంవత్సరాల క్రితం నా భారతదేశం చాలా పేదరికంలో ఉంది. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. 100కి 70 మందికి పేదరికం, కటిక దారిద్రం. ఇంట్లో కూర్చోడానికి ఒక కుర్చీ ఉంటే అతను చాలా ఆస్తిపరుడు, పడుకోవడానికి మంచం ఉంటే మంచి ఆస్తిపరుడు, ఇంట్లో సైకిల్ ఉంటే అతను చాలా డబ్బున్నవాడు.
ఈ రకమైనటువంటి సాయి జయ జయ సాయి. మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది, మన్నించండి. కాబట్టి దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి, డబ్బు కూడా లేదు. తీర్థయాత్రలు చేయాలంటే అందరికీ అవకాశం ఉండేది కాదు. రవాణా సదుపాయాలు కూడా చాలా చాలా తక్కువ. నేను ఎప్పుడో చిన్నప్పుడు, నాకప్పుడు నేను నా 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నానేమో, 15 రూపాయలు 40 యాత్రలు, 15 రూపాయలు 40 యాత్రలు. ఆంధ్రదేశంలో ఉన్న యాత్రలన్నీ మా అమ్మ నన్ను తీసుకెళ్ళి చూపించుకొని వచ్చింది. నా తల్లి కారణంగానే నాకు ఈ భక్తి మార్గంలో ప్రవేశం కలిగిందని నిస్సంశయంగా చెప్పొచ్చు. చిన్నతనంలో 40 యాత్రలు చేయడం అంటే నా అదృష్టమే. కానీ పేదరికం ఎంత ఉండేదో ఆ రోజుల్లో భక్తి అంత ఎక్కువగా ఉండేది. కుంతి మాత చెప్పినట్టుగా పేదరికంలోనే భక్తి ఉంటుంది, దరిద్రో నారాయణ చెప్పడం నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా భక్తి చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది, డబ్బు కూడా చాలా ఎక్కువగానే అందరి దగ్గర ఉంది. కానీ ఇప్పుడు భక్తిలో జీవం ఉండదు, ఇప్పుడు భక్తిలో నిజాయితీ ఉండదు, ఇప్పటి భక్తిలో మానసిక తన్మయత్వం ఉండదు. చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణానికి బదులు ప్రాపంచిక వాతావరణం అనేది విశృంఖలంగా వ్యాపించిపోయింది. వస్తు ప్రపంచం ఎక్కువైపోయింది, టెక్నాలజీ ఎక్కువైపోయింది, సైన్స్ ఎక్కువైపోయింది. ఏదో తెలియని గజిబిజి జీవితాలు, ఎందుకు జీవిస్తున్నామో అర్థం కాని జీవితాలు. మనశ్శాంతి, ప్రశాంతత, నిర్మలత్వము, స్వచ్ఛత, అమాయకత్వం, మృదు స్వభావం చూద్దామన్నా ఎక్కడ కనిపించవు. ఒకవేళ మనలాంటి వాళ్ళకి ఏదో ఒకరిద్దరికి ఉన్నా చుట్టూ ఉన్న వాతావరణంలో పడిపోయి మనం కూడా వాళ్ళకి తయారైపోతాం. అదో పెద్ద బాధాకరమైన విషయం. కనుక దారి ఖర్చుకు డబ్బు కూడా లేనంత పేదరికంలో ఉన్నాడు లాలా లక్ష్మీచంద్. వారి దర్శనం త్వరగా కలగటానికి ఏం చేయాలి అని మార్గాలు వెతకసాగాడు. భగవంతుడు ఎప్పుడు భక్తికి ఆకలి గురి ఉంటాడు. భగవంతుడు తన గురించి ఎవరైనా ఆరాటపడుతూ ఉంటే, తన గురించి ఆలోచిస్తూ ఉంటే, తన గురించి పాడుతూ ఉంటే, చెప్తూ ఉంటే, వింటూ ఉంటే చాలా ఆనందపడతాడంట. అటువంటి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాడంట. ఎలాంటి చమత్కారం జరిగిందంటే, అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూసేసరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి, షిరిడీకి వస్తావా అని అడిగాడు. చూశారు ఎంత ఆశ్చర్యం. ఎవరైనా స్నేహితుడు ఉంటే బాగుండు, ఇద్దరం కలిసి షిరిడీకి వెళ్ళొచ్చు, సాయినాథుల వారి దర్శనం చేసుకోవచ్చు అని అనుకుంటుంటే, ఆ సాయినాథుల వారి ఆదేశానుసారంగానే షిరిడీ వెళ్ళాలనుకుంటున్నటువంటి శంకర్రావు అనే వ్యక్తి ఈ లాలా లక్ష్మీచంద్ ఇంటికి వచ్చి తలుపు కొట్టి 8 గంటలప్పుడు షిరిడీకి వస్తావా అన్నాడంట. ఒకటే ఒక మాట. అంటే లక్ష్మీచంద్ని పిలవడమే కాదు, అతను రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సాయినాథుల వారే చేస్తున్నారు. అది
బాబా యొక్క ప్రేమకు నిదర్శనం. నారాయణ మహారాజ్ దర్శనానికి ఖేడ్గాం వెళ్ళాలని కోరిక కలిగింది, కానీ ముందుగా షిరిడి వెళ్ళాలని తోచింది అన్నాడు. మొదట అతను నారాయణ మహారాజ్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాడు. నారాయణ మహారాజు ఎక్కడ ఉన్నాడంట? ఖేడ్గాం ఉన్నాడంట. కాబట్టి ఖేడ్గాం వెళ్ళి నారాయణ మహారాజుని దర్శనం చేసుకుందాం అనేది మొదట అతని సంకల్పం. కానీ ఇక్కడ లాలా లక్ష్మీచంద్ సాయినాథుల వారిని దర్శించుకోవాలని ఆరాటపడుతున్నాడు, తపన పడుతున్నాడు. కాబట్టి అతని మనసులో దూరి ఆ శంకర్రావు యొక్క ఆలోచన మార్చివేశాడు సాయినాథుడు. అందుకనే బాబా అంటాడు, నేను ఇంద్రియ చాలకుని అంటాడు. అంటే మీ ఇంద్రియాలను నడిపించే వాడిని కూడా నేనే. నా ఇష్ట ప్రకారమే మీ మనస్సు నడుస్తుంది, నా ఇష్ట ప్రకారమే మీ ఇంద్రియాలు నడుస్తాయి అని ఇక్కడ మరోసారి రుజువు చేశాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. అంతే కదా, మనం అనుకుంటున్నది ఎప్పటి నుంచో కోరుకుంటుంది, పరిగెత్తుకొని ఎవరైనా తెచ్చి అడగకుండానే ఇచ్చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? వెతకపోయిన తీగ కాలుకి తగులుకుంది. ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాడు. అది కాలుకు తగిలితే ఏంటి అని చూస్తే మనం వెతుకుతున్నదే. దాన్ని వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటారు. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సోదరుని వద్ద నుండి 15 రూపాయలను అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. పాపం శంకర్రావు కాడ కూడా డబ్బులు లేవు. దీన్ని బట్టి అతను కూడా అట్లే చేసి, అంటే అతని దగ్గర కూడా డబ్బులు లేవు. డబ్బులు లేకుండానే షిరిడి వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళడమే కాదు, నువ్వు షిరిడీకి వస్తావని లక్ష్మీచంద్రుడు వచ్చి అడిగాడు. సరే, లక్ష్మీచంద్రు వెళ్దాం అనుకున్నాడు. తన అన్న దగ్గర డబ్బులు తీసుకున్నాడు అప్పు. ఇతను కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. డబ్బులు లేకుండానే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, చేసేసుకున్నారు. అంటే మనసులో భక్తి ఉన్నప్పుడు, వెళ్ళాలని సంకల్పం ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. నిన్ననే నా మిత్రుడు వెంకటేశ్వర్లు కిరాణా షాప్ని అడుగుతుంటాడు. ఇదే విషయం చెప్పాడు. షిరిడి వెళ్ళాలని అందరూ వెళ్తూ ఉంటే మా దగ్గర డబ్బులు ఉండవు, ఎలా వెళ్ళాలా బాబా అని బాధపడుతుంటే సడన్గా ఎక్కడి నుంచో మాకు పాత బాకీలు ఇవ్వవలసిన వాళ్ళు ఇచ్చేస్తారు. దాదాపుగా 30-40 వేలు ఒక్క రోజులో వసూలు అవుతాయి. ఇంతవరకు షిరిడి ప్రతి సంవత్సరం వెళ్ళాం. ప్రతి సంవత్సరం అందరూ షిరిడీకి వెళ్తున్న సమయంలో మా చేతిలో చిల్లిగవా ఉండదు. కానీ ఒక్కరోజు ముందు మాత్రం ఖచ్చితంగా 30-40 వేలు తక్కువ కాకుండా వస్తూ ఉంటాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఒక అద్భుతం అన్నాడు. నేను షాప్కి వెళ్తే మరొక అద్భుతం చెప్పాడు. సాయంత్రం వరకు 500 రూపాయల వ్యాపారమే జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు మంచి భక్తులు బాబాకి. కిరాణా షాప్లో కూర్చొని పారాయణాలు చేస్తుంటారు, సాయికోట రాస్తుంటారు. చాలా చక్కటి భక్తులు. ఆ దంపతులకి సాయినాథుల వారు ఎక్కువగా ఇవ్వలేదు, అలాగని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు అలాగే ఉంటుంది. వారు ఏదైనా ఇబ్బంది పడిపోయి బాధపడుతుంటే ఆ టయానికి సహాయం అందిస్తాడు. అంతేగాని వాళ్ళు ఆనందంతో గంతులు వేయడానికి, నలుగురికి గర్వంగా చెప్పుకోవడానికి మాత్రం సంపద ఇవ్వలేదు. ఒకప్పుడు పెద్ద లక్షాధికారి, లక్షలు 2-3 రోజుల్లోనే ఖర్చు పెట్టే అంత లక్షాధికారి, ఒంటి నిండా బంగారం వేసుకొని తిరిగినవాడు. కానీ అత్యాశకు పోవడం వలనో లేకపోతే వేరే కారణాల వలనో వ్యాపారంలో బాగా దెబ్బతినిపోయి మొత్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కుటుంబ పోషణకు మాత్రం సరిపోయేంత వ్యాపారం నడుస్తుంది అంతే. అప్పుల వాళ్ళు ఒక పక్క వచ్చి పీకుతూ ఉంటారు, తనకి ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం ఇవ్వరు. ఎప్పుడు ఇదే సమస్య జీవితం అంతా. అయినా బాబా పాదాలు మాత్రం విడిచిపెట్టారు ఆ దంపతులు ఇద్దరు కూడా. నిన్న 500 వ్యాపారం జరిగింది బాబా, ఎట్లా చేయాలి? ఇప్పుడు 10,000 కావాలి. ఎందుకంటే ఇవ్వాల్సిన వాడు వచ్చి అడుగుతాడు, సరుకు ఇచ్చినవాడు అని బాధపడ్డాడంట. వితిన్ 10 మినిట్స్లో ఎవరో తెలిసిన ఒక వ్యక్తి, ఎవరో అనకూడదు, తెలిసిన ఒక వ్యక్తి వచ్చి, ఓ 10,000 ఉంచుకోబ్బా, తర్వాత నీ దగ్గర ఉన్నప్పుడు నెలకు 1,000 రూపాయలు ఇద్దుగానే ఇచ్చిపోయాడంట. ఎలా జరిగింది ఇది? అడిగితే కూడా అప్పు ఇవ్వరు ఇప్పుడు. ఎందుకని? నమ్మకం లేదు. అందులో కొద్దిగా ఇలా వ్యాపారంలో దెబ్బతిన్న వ్యక్తికి అసలు ఇవ్వరు. అటువంటిది బాబాకు మనసులో తన ఇబ్బంది చెప్పుకున్న వెంటనే ఒక వ్యక్తి వచ్చి 10,000 ఇచ్చి, నీకు వీలున్నప్పుడు ఇద్దువు కానీ, నెలకు 1,000 రూపాయలు ఇద్దువు కానీ అని చెప్పి ఇచ్చిపోయాడంటే అదే బాబా లీల. ఎంతో ఆనందంగా చెప్తున్నాడు, ఎంతో ఆశ్చర్యంగా చెప్తున్నాడు. సాయినాథుడి యొక్క సహాయం ఆ విధంగా కొంతమందికి అందుతూ ఉంటుంది. ఈ ఇద్దరు కూడా ఆ విధంగానే అప్పు చేసి షిరిడీకి వెళ్ళడానికి, ప్రయాణానికి సిద్ధమయ్యారు.
పక్క బట్టలు అవి సర్దుకొని బయలుదేరి వెళ్ళి వేలకు టిక్కెట్లను తీసుకొని ఉభయలు బండిని అందుకున్నారు. బట్టలు సర్దుకున్నారు, చక్కగా టిక్కెట్లు కూడా సమయానికి తీసేసుకున్నారు. బండి రాకముందే రైలు బండి రాగానే ఎక్కి కూర్చున్నారు, ఏ ఇబ్బంది లేకుండా. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరూ భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకప్ చేశాడు. ఇందులో శంకర్రావు అనే అతను భజన చేసే అలవాటు కూడా ఉంది, మంచి భక్తుడు కనుక ఇద్దరు కలిసి భజన చేశారు. ఆ ట్రైన్లో ఎవరన్నా భక్తులు కనిపిస్తే వాళ్ళని అడిగి బాబా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. షిరిడి నుండి వచ్చిన వారు ఎవరైనా తటస్థపడితే లక్ష్మీచంద్ వారికి ఉత్సుకతతో నమస్కరించి, సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి. మామూలుగా అయితే మనం అలా అడగం కదా, కొత్తగా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏమడుగుతాం, ఆ స్వామి ఎటువంటి వాడు అని వాకప్ చేస్తుంటాం, అడిగి తెలుసుకుంటుంటాం. బ్యాడ్గా ఏమన్నా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. బాబా గారి మీద మాకు నమ్మకం కలిగేలా చెప్పండి అని చెప్తున్నాడు. అంటే మేము బాబాను ప్రేమిస్తున్నాం, బాబా దర్శనానికి వెళ్తున్నాం, మా భక్తి పెరిగేలాగా, నమ్మకం కలిగేలాగా చెప్పండి బాబా లీలలు. ఇది భక్తుడు లక్షణం, సాత్వికుడి లక్షణం, మంచి స్వభావం ఉన్న వాళ్ళ లక్షణం. కన్నింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఆ స్వామి గొప్పవాడని అంటారు, మీ ఉద్దేశం ఏంటండి, ఆయన ఎటువంటి వాడు, లేదంటే అతని గురించి ఏమన్నా బ్యాడ్గా వింటే వాటి గురించి చెప్పి విషయాలు సేకరించే ప్రయత్నం చేస్తాం. ఈ కలికాల ప్రభావం వల్ల అలా జరుగుతుంది. కానీ నాకు తెలిసి ఒక్క షిరిడి సాయిబాబా భక్తులు మాత్రం మొదటిసారి వెళ్ళండి, లేకపోతే ఏదన్నా కానివ్వండి, ఎవరు కూడా ఆయన మీద అపనమ్మకంతో పోయిన వాళ్ళు నాకు కనపడలా. మొదటిసారి పోతున్నవాడైనా సరే, బాబాను మొట్టమొదటి దర్శనానికి వెళ్తున్నవాడు, బాబాను అప్పుడే నమ్ముకుంటున్నవాడు కూడా బాబా మీద అపరిమితమైన ప్రేమతో ఉంటాడే తప్ప బాబా గురించి ఏమైనా బ్యాడ్ ఉందా తెలుసుకుందామా అనే ప్రసక్తే లేదు. కారణం ఆయన జీవించిన విధానం. స్త్రీని ధనాన్ని ముట్టకుండా వైరాగ్యంతో నిరాడంబరతో జీవించే వాళ్ళ మీద ఎటువంటి అపవాదులు పడవు. స్త్రీని ధనాన్ని దగ్గర పెట్టుకుని జీవించే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ మీద అపవాదులు పడి తీరుతాయి. కనుకనే బాబా ధనాన్ని స్త్రీని దూరంగా పెట్టు అన్నాడు. సాయిబాబా అహ్మద్నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులుగా బాగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలను చెప్పండి అని అడిగేవాడు. రైలు డబ్బాలో షిరిడీ సమీపంలో ఉండే 4 ముసల్మాన్లు ఉన్నారు. వారితో ముచ్చటించగా లక్ష్మీచంద్ మనసుకు తృప్తి కలిగింది. సాయిబాబా గురించి మీకు తెలిసింది మాకు చెప్పండి అని లక్ష్మీచంద్ వారిని ఎంతో ప్రీతిగా భక్తిగా ప్రశ్నించాడు. ఎవరు కనిపిస్తే వాళ్ళని అడుగుతున్నాడు. 4 ముసల్మాన్లు ఉన్నారంట, వారు కూర్చున్న డబ్బాలో. వాళ్ళనే అడుగుతున్నాడు, బాబా గురించి మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి అంటే. బాబా గురించి తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే దాసగన మహారాజు బాబా గారి గొప్పతనాన్ని అంత గొప్పగా చెప్తాడు. నానాసాహెబ్ చందోర్కర్ కానీ దాసగన మహారాజు కానీ బాబా గురించి చెప్పారంటే ఇక బాబాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆకలి దప్పులు లేకుండా, తిండి సహించకుండా, నిద్ర లేకుండా కలవరించే పరిస్థితి వస్తుంది. అంత ఆతృత పడతారు, బాబాను చూడాలి, బాబాను చూడాలి. అంత మహాత్ముడా, అంత గొప్పవాడా, నిజంగా భగవంతుడా, భగవంతుడు ఈ కలికాలంలో అవతరించాడా, షిరిడిలో ఉన్నాడా, నిజమా, కృష్ణుడి లాంటి భగవంతుడు మళ్ళీ ఇప్పుడు భూమి మీద అవతరించాడు, అద్భుతం, వెళ్ళాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడాలి, కృష్ణుని చూడాలి. కృష్ణుడు స్వయంగా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు అని అంటే మన పరిస్థితి ఏంటి? చచ్చిపోతాం. చచ్చిపోతాం అంటే ఏంటి? క్షణం ఒక యుగంగా గడిచిపోతుంది. ఎప్పుడెప్పుడు చూడాలా కృష్ణుడిని? ఒక్కొక్క క్షణం యుగంగా గడిచిపోయి ఇంకా బతకడం వేస్ట్, ఆలస్యమే కొద్దీ చచ్చిపోదాం అనిపిస్తుంది. అంత ఆరాటం, అంత ప్రేమ ఉంటుంది కదా కృష్ణ భగవాన్ని, రామచంద్రమూర్తిని చూడాలంటే. పక్కన ఉన్నారు, పక్క ఊళ్ళో ఉన్నారు, పక్క జిల్లాలో ఉన్నారు అని అంటే మరి అలాగే ఉంటుంది. రాముల్లా కృష్ణుల్లా సాయినాథుల వారు కూడా అంత గొప్ప మహిమలు చూపించారు కాబట్టి ఆ మహిమలు ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆయన చూడాలా అని అనుకోవడంలో ఏమాత్రం విచిత్రం ఉండదు, ఆశ్చర్యం ఉండదు. కనుక లక్ష్మీచంద్కు ఆ ఆరాటం ఎక్కువై ఎవరు కనిపిస్తే వాళ్ళని బాబా గురించి మీకు తెలిసి చెప్పండి, మీకు తెలిసి చెప్పండి అంటున్నాడు. నా జీవితంలో మొన్న చెప్పినట్టుగా డాక్టర్ ధనంజయ్ గారు పుస్తకము, బాబా గారి ఫోటో ఇచ్చి నన్ను బాబా మార్గంలో ప్రవేశపెడితే షిరిడీకి వెళ్ళడం ఎలాగో నాకు తెలియదు. సరే, సచేత్ర చదివిన వాళ్ళు ఎవరికైనా షిరిడీ వెళ్ళాలనిపిస్తుంది. కానీ అది మరాఠా దేశము, మహారాష్ట్ర, అప్పుడు వయసు చిన్నది, ఇంకొక భాష రాదు, ఎలా వెళ్ళాలో తెలియదు.
అంతవరకు రైలు కూడా ఎక్కలేదు. నేను ఫస్ట్ టైం రైలు ఎక్కింది ఎప్పుడయ్యా అంటే షిరిడీకి వెళ్ళినప్పుడే. అంతవరకు ట్రైన్ ఎక్కడం కూడా తెలియదు. పోవాలని మనసులో ఉన్న డబ్బులు లేవు పెళ్ళి కాకముందు, అలాగే ఎలా వెళ్ళాలో తెలియదు, లాంగ్వేజ్ ప్రాబ్లం, కాబట్టి పెద్దగా వెళ్ళాలని ఆరాటం లేదు. మనకు చేత కాదు కదా, చూద్దాంలే పెళ్ళైన తర్వాత ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే అని అనుకొని ఉంటాను. కానీ రామ్మూర్తి అని నా మిత్రుడు, నా స్నేహితుడు ఇలాగే శంకర్రావు లాగే ఒక రోజు పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చాడు. మన ఇద్దరం షిరిడీకి వెళ్దాం అన్నాడు. షిరిడీకి వెళ్ళడం ఏంటి ఏమైందంటే ఇంట్లో అన్నగారితో గొడవ పెట్టుకున్నాను, మనం షిరిడీకి వెళ్ళొద్దాం, బాబా దయ వల్ల మళ్ళీ అంతా సర్దుకుంటుందేమో అన్నాడు. అప్పుడు నేను ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కర్నూలుకి, ఫైర్ స్టేషన్ దాంట్లో ఉద్యోగం. అబ్బాయి నాకు ఇలా ఇంటర్వ్యూ ఉంది అన్నాను. అప్పుడు అబ్బాయి అన్నాడు, సరే ఇంటర్వ్యూకి వెళ్దాం కర్నూలు, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఓకే షిరిడీకి అక్కర్లేదు, నువ్వు డ్యూటీలో జాయిన్ అయిపో, లేదు సెలెక్ట్ కాలేదు షిరిడీకి వెళ్దాం, ఇది ఒప్పందం. ఇద్దరం కర్నూలు వెళ్ళాం. సరే బాబాదైతే ఆ ఉద్యోగంలో నేను సెలెక్ట్ అవ్వలేదు ఇంటర్వ్యూలో. ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళాం, ట్రైన్ ఎక్కాం. ఆ ట్రైన్లో మరి ఇద్దరికి, ఆయనకు భాష రాదు, నాకు రాదు, షిరిడీ ఎక్కడ ఉందో తెలియదు, అక్కడ పోయి ఏం చూడాలో తెలియదు, ఎక్కడ తినాలో ఏం మాట్లాడాలో ఏమీ తెలియదు. 33-34 సంవత్సరాల క్రితం. అప్పుడు షిరిడీలో ఎలా ఉందంటే ఇంకా మట్టి నేలలే ఉన్నాయి, రోడ్లు కూడా పడలేదు. బాబాగారి మందిరం ఆనుకొని ఒక మట్టి గోడ ఉండేది, ఆ మట్టి గోడ వరకు కూడా బస్సు వెళ్ళేది. ఏం గుర్తులేదు ఎలా ఉండేది, కానీ మట్టి నేల ఉంది. బాబా నడిచిన మట్టి ఇంకా అప్పుడు అలాగే ఉంది. ఈ తార్ రోడ్లు లేకపోతే సిమెంట్ రోడ్లు ఇంకా పళ్ళ. అప్పుడు అలా ఉన్న పరిస్థితుల్లో ట్రైన్లో మరి సాయినాథుల వారు మనందరికీ తెలుసు, కొత్తగా షిరిడీకి వచ్చేవాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు వస్తున్నప్పుడు అటువంటి వారికి ఆయనే సహాయం చేస్తాడు, ఎవరో ఒకరిని తోడుగా పంపిస్తాడు. ఖమ్మం పట్టణంలో బాబా మందిరం కట్టించినటువంటి, మందిరాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి బాబా దర్శనానికి వస్తున్నాడు, అతన్ని పరిచయం చేశాడు. మాటలు కలిశాయి. సరే నేను చూపిస్తాను, మీరేం కంగారు పడొద్దని తీసుకెళ్ళాడు. చక్కగా ఏదో లాకర్లో వస్తువులు పెట్టేలా చేశాడు, బాబా దర్శనం చేయించాడు. 3 రోజులు ఉందామని వెళ్ళాను, 3 రోజులు ఉందాం అనుకుని వెళ్ళాను. దర్శనం అయిపోయింది, నా మనసు మళ్ళీ నా శ్రీశైలం 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 అని కలవరిస్తుంది. ఆయనతో చెప్పాను, ఏమండి ఇలా సంగతి, నాకు 3 రోజులు ఉందామని వచ్చాను కానీ వెంటనే వెళ్ళాలనిపిస్తుంది, ఏంటి? అక్కడెవరో నీ గురించి ఎదురు చూస్తున్నారయ్యా, అక్కడ నిన్ను వెంటనే పంపించమని ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, అందుకే నీ మనసులో వెంటనే వెళ్ళిపోవాలనే కోరిక పుట్టింది, బాబాగారు కూడా నిన్ను పంపించడానికి నిర్ణయించుకున్నట్టుంది, వెళ్ళు అన్నాడు. సరే వెంటనే మళ్ళీ రాత్రి ట్రైన్ ఎక్కేసి వచ్చేసాను శ్రీశైలం. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా షిరిడి ఎప్పుడు వెళ్ళినా ఈ రోజు దిగితే మరుసటి రోజు సాయంత్రం ఎక్కి వెళ్ళిపోవడమే. మ్యాక్సిమం ఎప్పుడో ఒక్కసారి ఏమన్నా సత్సంగం పేరు మీద 2 రోజులు ఉన్నానేమో తెలియదు, కానీ ఈరోజు దిగితే దర్శనం చేసుకుంటే రేపు సాయంత్రం రిటర్న్ వెళ్ళిపోవాలి. అంతకంటే ఎక్కువ రోజులు ఎప్పుడు నన్ను షిరిడీలో ఉంచాలి. నా మిత్రులు కొంతమంది 4 రోజులు, 10 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉన్నవాళ్ళు ఉన్నారు, మహానుభావులు. వాళ్ళ అదృష్టానికి నేను కాస్త ఈర్ష్యపడుతుంటాను. నన్ను మాత్రం అలాగే పంపించాను. సరే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటి, ఎందుకు అలా వచ్చేసాను ఏంటి అంటే, మా ధర్మపత్ని గారు బాబాని ప్రార్థన చేస్తూ ఉందట, బాబా ఆయన్ని వెంటనే పంపించండి అని చెప్పి. పాపం ఆడవాళ్ళంటే సాయినాథుల వారికి అత్యంత అభిమానం, ప్రేమ కదా. బిడ్డలు ఆడకూతులు కన్నీరు పెడితే ఊరుకుంటాడు. పాపం ఆమె ప్రార్థన మన్నించి నన్ను వెంటనే తరిమేశాడు. ఆ విధంగా నేను వెంటనే తిరిగి వచ్చేసాను శ్రీశైలానికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు షిరిడీలో దిగితే రేపు సాయంత్రం మళ్ళీ బండి ఎక్కించి పంపిస్తాడు తప్ప ఒక 1 రోజులు ఉంచుకుందామని అనుకోడు ఆయన. భవిష్యత్తులో అన్న అలా అనుకుంటాడేమో, చూద్దాం. ఓం శ్రీ సాయిరామ్.